మేడం ఇటు చూడండి. మేడం మేడం పట్టుకోండి. మేడం ఇటు చూడాలండి. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీరు చూడండి, బొకే పట్టుకొని చూడండి. తిరుపతి రెడ్డి సర్కిల్. మీరు వదిలేదు, మీరు వచ్చేయండి. రైట్ మేడం. సార్ సైడ్కి వెళ్ళండి, సైడ్కి వెళ్ళండి సార్. ఇటు చూడండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇటు సైడ్కి రండి, దగ్గర రండి సార్, దగ్గర రండి. రైట్ చూడండి సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. సైడ్ చూడండి. థ్యాంక్ యూ సార్. సైడ్ చూడండి సార్. థ్యాంక్ యూ సార్. మై డియర్ పిఏ, నా దగ్గర పనిచేసిన పద్మజ గారు, సోమసుందరరావు క్యూసీ, శ్రీనివాసరావు మల్లా క్యూసీ, క్యూసీ రమాదేవి గారు, ప్రసన్నమూర్తి అసెంబ్లీ, స్టోర్స్లో దామోదర్, ఉమాకుమారి అసెంబ్లీ, స్టోర్స్లో జోసెఫ్, కేస్ యూనిట్ శ్యామరావు, బ్యాలెన్స్ వీల్లో భారతి గారు, మేనేజర్ టీవీ నాగేశ్వరరావు గారు, భారతి. దీస్ ఆర్ ద వెరీ ఫ్యూ. మనం మేరీ ఒక వాళ్ళందరికీ డిపార్ట్మెంట్స్ వరకు ఒక 1 minute సైలెన్స్ ప్లీజ్. తలుచుకుంటే రావచ్చు. ప్రస్తుతం మన గెస్ట్ ఆఫ్ ఆనర్ ఉన్నారు శేషగిరావు గారిని రిక్వెస్టింగ్ టు అడ్రస్ ది గ్యాదరింగ్. అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, చాలా మంచి రోజు. మిమ్మల్ని అందరికీ చూసి నాకు మళ్ళీ రాత్రులు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఉన్న ఎనర్జీ మళ్ళీ వచ్చేసింది 1990s. అలాగే పాత జ్ఞాపకాలన్నీ బాగా గుర్తొచ్చినాయి. మీరు నా జీవితంలో నాకు అర్థమైనంత వరకు మీరందరూ నాకు ఆత్మబంధువులు. నా ఓన్ రిలేషన్ కన్నా మీకు నేను ఎక్కువగా జ్ఞాపకం ఉన్నాను. అంటే మనం జన్మజన్మకి ఇదే స్నేహంతో ఇదే ప్రేమతో కలిసి ఉండాలి. తర్వాత నేను మీ అందరికీ మంచి జరగాలని ఎప్పుడు కోరుకుంటాను. ఈరోజు మీరందరూ ఈ గెట్ టుగెదర్ అరేంజ్ చేసినందుకు సర్వదా కృతజ్ఞతలు. నేను చాలామందిని గుర్తుపట్టలేకపోయాను, దాని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి గుర్తొచ్చింది. కొన్ని మూమెంట్స్ వాచ్ అసెంబ్లీ ట్రైనింగ్ హెచ్ఎండీలో ఉన్నారు. నేను టెంపరీగా వెళ్ళాను 6 months అని చెప్పి. ఆ టైంలో ఎవరు వెళ్తాకి ఇష్టపడలేదు. ఇంజనీర్స్ ఒక 20 మంది ఉన్నాము.
ఖాళీ కూర్చున్నాము, ఎవరికి ఇష్టం లేకపోయింది. నేను ఎప్పుడైతే ధైర్యం చేసి వెళ్ళాను, ఓం ప్రకాష్ నేను ఉగాది రోజు వెళ్ళాను ఆయన రిలీవ్ చేయడానికి. ఆయన నా కోసం వెయిట్ చేసి 3 గంటల వరకు కూర్చోడు భోజనం చేయకుండా. అక్కడ పెట్టుబడిలో భోజనం అనేది చాలా కష్టం. అప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన సాయంకాలం నుండి దానిలో ట్రైనింగ్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నాకు నేను ఒక్కనే ఇంజనీర్ అక్కడ, ఇంకెవరు లేదు, సూపర్వైజర్ కూడా లేదు ఆ టైంలో. తర్వాత రామరాజు మల్లేశ్వరరావు వాళ్ళిద్దరు ఉన్నారు సూపర్వైజర్ కూడా. వాళ్ళ కోఆపరేషన్ తోటి తర్వాత హెచ్ఎండి ధనప్రకాష్ అనే ఉండేవాడు కదా, ఆయన సహాయంతో మేము అసెంబ్లీ పార్టీ చేశాము. అక్కడ ఆపరేటర్స్ వాళ్ళ కృషి చాలా గొప్పది. మాకు పని అయిన తర్వాత టార్గెట్ 1000 పర్ డే. బట్ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు 200-300 ఉండేది. అలా మనీ చూసాను. 1 మంత్ చూసిన తర్వాత అర్థమైంది ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ అని. నేను హెచ్ఎండికి వెళ్ళి బాస్ అన్నాను, బాస్ని ఆయనతో మాట్లాడితే వాళ్ళకి కూడా రియాక్షన్ ఎక్కువైపోయి వాచెస్. అప్పుడు స్లోగా వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేశారు. మనకు 1000 రోజుకి 1000 వచ్చింది వితిన్ 1 మంత్. తర్వాత స్లోగా అలా 12 months ఉన్నారు అక్కడ. అప్పుడు టార్గెట్ ఎవ్రీ 3 months 40,000, 50,000, 60,000, 72,000 సేఫ్ స్టాక్. దట్ ఈస్ వరల్డ్ రికార్డింగ్ ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా చాలా నాణ్యతగా ఉండే వాచెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ దగ్గర పెట్టుకోండి. నాణ్యమైన వాచెస్ యాక్సెప్ట్ చేస్తూ కంపెనీకి మంచి వాచెస్ ఇచ్చి ప్రజలు మన కస్టమర్స్ కూడా క్వాలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా చేశారు. తర్వాత నేను అక్కడి నుంచి నేను మెయిన్ ప్లేట్ చెప్పాను, ట్రైనింగ్ వెళ్ళి వచ్చాను జపాన్కి. అక్కడ ట్రైనింగ్ వచ్చిన తర్వాత నేను మెయిన్ ప్లేట్లో షిఫ్ట్ అయ్యాను. అక్కడి నుంచి నాకు ఇక్కడ అసెంబ్లీతో కనెక్షన్ ఉంది, కానీ మెయిన్ వర్క్ అంతా రమేష్ బాబు కుడువ అంతా చూస్తున్నారు. అసెంబ్లీ సబ్ అసెంబ్లీ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి అనమాట బాగా పెరిగింది. వాళ్ళ వర్క్ కూడా చాలా బాగా క్వాలిటీ ప్రొడక్షన్ బాగా చేశారు. వాళ్ళందరూ నాకు చాలా కోఆపరేట్ చేశారు. నేను మెయిన్ ప్లేట్ నుంచి టోటల్ క్వాలిటీ కంట్రోల్ ఇస్తాను మొత్తం మ్యానుఫ్యాక్చర్స్. అది అయిపోయిన తర్వాత కేసులో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అక్కడ మన పిడి రామకృష్ణారావు క్వాంటిటీ క్వాలిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను అక్కడ షిఫ్ట్ అయ్యాక రామకృష్ణారావు మన క్వాలిటీ కంట్రోల్ ఇచ్చారు. సో అక్కడ కేసీలో పనిచేశాను. కేసీలో పనిచేసి తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అసెంబ్లీ క్వాలిటీ కంట్రోల్ ఉండేది, కానీ అక్కడికి రామకృష్ణారావు ఆయన చూసుకున్నాడు అన్నమాట. సో వాచ్ కేసు నేను పనిచేసాను. వాచ్ కేసులో 3 years పనిచేసాను. 3 years పనిచేసిన తర్వాత నేను అక్కడి నుంచి నాకు వేరే కంపెనీకి ఆఫర్స్ వస్తే బయటకు వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళి తర్వాత అక్కడ కానీ నా వచ్చి ఏమైందంటే నేను మా ఫ్రెండ్స్ చెప్పాను, వాళ్ళ చోటు వెళ్తున్నాను. వస్తువులో వచ్చింది నాకు లుకాస్ టీవీస్ వాళ్ళది కంపెనీలో వచ్చింది. అక్కడ నేను ఫస్ట్ కంపెనీ లుకాస్ టీవీస్ అది 1969 లుకాస్లో పెట్టాను నేను. తర్వాత మళ్ళీ ఆఫర్ వచ్చింది 94 ఆఫర్ వచ్చింది బెంగళూరులో, అదే ముసూరులో. అప్పుడు జనరల్ మేనేజర్ నటరాజు అని ఉన్నాడు కదా, ముసూరులో నేను అప్లై చేస్తే నాకు ఫోన్ అని చెప్పాను రమ్మని, జాయిన్ అయిపోమని. కానీ మా ఫ్రెండ్స్తో కలిసి చెప్పడానికి వెళ్తే వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాము, మీరు ఎత్తుకల్లా కలిసి చేద్దాం ఉన్నారు. అలాగే బిజినెస్ చేశాము. ఇద్దరు అమెరికా వెళ్తున్నాను, ఇద్దరు కలిసి అమెరికా వెళ్తూ రాకపోతే పిల్లలు అక్కడ ముందుగా ఉంటారు, అక్కడ ఉంటారు. మంచిగా అక్కడ ఉంటూ ఉండండి 6 months. సో లైఫ్ అలా గడిచిపోయింది. ఇప్పుడు అలాగే యాక్టివిటీ చేస్తే అక్కడ సోషల్ వర్క్ చేశారు. ఇప్పుడు సోషల్ వర్క్ చేసుకోవడం లైబ్రరీలో అక్కడ. సో లైబ్రరీ ఆరోగ్యం బాగా ఉంటుంది. సో మీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి. అన్ని కష్టాలు ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ మంచిగా నేర్పిస్తాం. లైఫ్ అంటే ఎక్స్పీరియన్సే కదా, జీవితం అంటే ఎక్స్పీరియన్సే ఉండాలి. కష్టం ఉండాలి, కష్టం లేని లైఫ్ వేస్తే
కష్టం ఉంటేనే మనకైతే విలువ తెలుస్తుంది. కష్టం నష్టం సుఖం అనేది అంతా ఉండేది. మన ఆలోచన బట్టి ఉంటుంది. మన దాని గురించి మనం అంత వరి ఏజ్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. హ్యాపీగానే ఉండాలి. మీరందరూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తాను. అందరూ హ్యాపీగా ఉండండి. మన ఫ్రెండ్స్ కలిసి ఉండండి. పిల్లలతో మంచిగా ఉండండి. అంతా బాగుందని తెలుస్తాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికైనా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తిరుపతి రెడ్డి సార్, we need your blessings too, sir. అక్కడే ఉండండి. హృదయపూర్వక నమస్కారాలు. నేను లాస్ట్ వరకు ఆలోచనలో ఉన్నాను. చాలా మందికి చెక్కులు నేనే ఇష్యూ చేస్తున్నాను, ఎండింగ్ చెక్స్. కాబట్టి అందరూ నన్ను బాగా గుర్తుపడతారు. ఓకే, నన్ను బాగా గుర్తుపడతారు. ఒకటి ఇంకో ఏంటంటే, మన జీవితం అనే ప్రయాణంలో ఆర్మీ ట్రైన్ దొరికింది మనకు. ఆ ట్రైన్లో మనం అందరం ఎక్కినాము. డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ట్రైన్లు ఎక్కినారు. అందరం కలిసినాము, అన్ని ట్రైనింగ్ నేర్చుకున్నాము, మాస్టర్లు అయిపోయినాము, కలిసి తిన్నాము, కలిసి తాగినాము, కలిసి కూర్చున్నాము, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము. కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, అయినా కానీ అందరం కలిసి ఉన్నాము. మన బ్యాగ్ ఆ ట్రైన్ ఎక్కడో మధ్యలో ఆగిపోయింది. ఎక్కడో అక్కడ స్కాన్ అయిపోయినారు. అయినా పర్వాలేదు, అందరూ బాగానే ఉన్నారు, బాగానే జీవితం గడిచిపోతా ఉంది. బట్ దీనికి అందరికీ కారణం ఏ జన్మలో మనందరి అనుబంధం ఉన్నది కాబట్టి ఇంతమంది కలిసి ఒక దగ్గర ఉండగలిగినాం, ఒక దగ్గర పని చేయగలిగినాం. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. జన్మకు కూడా మళ్ళీ మనం అందరం కలవాలని కోరుకుంటున్నాం. ఓకే, పెద్దవారిగా నేను ఆశీర్వదిస్తున్నాను. అందరూ బాగుండండి. మీ పిల్లలు అందరూ సుఖంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనల్ని మనం షేర్ చేసుకున్నాము, ఒకరికొకరు సాయం చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన ఎంప్లాయీస్ లో ఎవరైనా వాంట్ టు షేర్ దర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో కానీ ఆల్వేల్ లో, వెల్కమ్ సార్. సార్ యువర్ నేమ్ సార్? జగన్నాథ్ సార్. సార్ ఇక్కడ రండి సార్. నేను జగన్నాథ్. నేను ఫస్ట్ వెలుగొండలో చదువుకున్నాను. 1981 ఫస్ట్ జాబ్. 2 years అక్కడ పనిచేస్తున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేసింది రామరాజు. నేను ఆల్విన్కి అడ్వర్టైజ్, ఒక మేనేజర్ పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దానికి నేను ఐ అప్లై ఫర్ దాట్. When I came for the interview, there was a big board of examiners. వాళ్ళు చూసి ఏమి ఇంత చిన్న పిల్లడు ఇక్కడికి వచ్చినాడని. Same day they interviewed me, they gave me the appointment order also. So then I joined there. 2 years I worked. I came back to Hyderabad in 83. అప్పుడు శేషగిరావు సార్ నా ఫస్ట్ బాస్ మా లైఫ్లో. కానీ ఈ రోజుకు నాకు ఫస్ట్ గురువు శేషగిరావు సార్. దాని తర్వాత నేను 86లో రిజైన్ చేసి ఆల్విన్కి వెళ్ళినాను. అప్పుడు నరసింహరావు గారు డిఎం గారు ఆయన చెప్పినారు, ఇప్పుడు ఇంకా చిన్నపిల్లడివి, అది టాటా కంపెనీ వెళ్తున్నావు, కానీ అక్కడ హెచ్ఎంటీ నుంచి ఇంత వచ్చినారు, ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. దాని తర్వాత ఇది గవర్నమెంట్ కంపెనీ, ఇది ఎక్స్పెక్ట్ చేయకపోతారు, నాకు చాలా ఇబ్బందిగా ఉందని ఒక అంకుల్ మరి నాకు అడ్వైస్ చేసినారు. కానీ నేను బెంగళూరు నుంచి వచ్చినాను కదా, దానికి బెంగళూరు దగ్గర దాని తర్వాత ట్రేడర్లో ఆల్మోస్ట్ 35 years పనిచేసినాను. చాలా డివిజన్స్ వర్క్ చేసినాను, ఏరోస్పేస్, ఆటోమోటివ్ అన్ని. సార్కి ఈరోజు పొద్దునే చెప్పినాను, నాకు నేను జనరల్ మేనేజర్ అయినప్పుడు ఒక అసెస్మెంట్ చేసినారు నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి.
అప్పుడు దాంట్లో కూడా సార్ నేను మై ఫాదర్ డైడ్ వెరీ ఎర్లీ ఇన్ మై లైఫ్. ఆఫ్టర్ దట్ హీ వాజ్ వన్ గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ అస్. ఆవిడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాకు దే యూస్ టు ఫీడ్ us హోమ్ ఫుడ్. అంటే మీరు బెంగళూరు నుంచి వచ్చినారు, ఇక్కడ ఎవరు లేదని దే యూస్ టు ఫీడ్ us. Hyderabad Alvin was like second home for us. I thank you very much. And after a long time, many of you I cannot recognize. Maybe some of them I have worked with many of you. Many of the ladies who used to work in QC assembly, probably I worked with you, but I cannot recognize you to do. I am sorry for that. But all of you are in very fond memories in my life. That is why when Karnakar he keeps calling me every. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళు సెటిల్. ఇప్పుడు నేను ఒక కవిత లాంటిది చదువుతాను. ఇది మా బ్రదర్ రాశారనమాట. వాళ్ళు కవిత్వాలు అది బాగా రాస్తారు. బిహెచ్ఏలో జాబ్ చేసి రిటైర్ అయిపోయారు. ఆ కవితను ఇప్పుడు నేను ఉత్సవము విహంగాలు వలనేరు రమ్ము రమ్ము ఏకమైని మనమంతక రూపమైని పాత జ్ఞాపకాలు మదిని పరవశించు భాగ్యమై ఇన్ని ఏళ్ళ అనుభవాలు సాధించగా. Anybody else from the ladies? ఇంకెవరైనా మాట్లాడాలి? ఎంతమంది ఇంట్లో ఎస్కేడి ఒకసారి ఒక 34 years వెనక్కి పోదాం సార్. ఎందుకంటే సార్ ఈరోజు స్టెప్ రోటర్స్ లేవు, సర్క్యూట్ క్లాస్ లేవు, 3 ఆపరేటర్లు ఆబ్సెంట్. కరోనా పంపించండి ఆపరేటర్లు మాకు. సో మాకున్న కాన్వర్సేషన్ ఆ రకంగా ఉండేది. ఆయన ఇద్దరిని నుంచి చివరి పెట్టుకోండి, అది చేసుకునే ఇద్దరు ఓకే సార్ మ్యాటర్ క్లోజ్. ఎప్పుడైనా సరే తిరుపతి రెడ్డి సార్ ఏమన్నా కానీ అర్థం ఉంటుంది. ఆయన మొదట ఫస్ట్ టైం మా జాబ్ బీటెక్ అయిపోగానే కొత్తగా చేరాము. నిద్ర వచ్చేది మధ్యలో అసెంబ్లీలో కూర్చొని లేడీస్ మధ్య కూర్చొని పనిచేయడం అంత ఈజీ కూడా కాదు. మీకు అందరికీ ఆ విషయం బాగా తెలుసు. లేడీస్ అంటే కాస్త ఓపికగా అది చేసి ఇది చేసి చేస్తుంటారు. మేము అట్లా కూర్చొని రకంగా కదా. ఆయన ఒక మాట చెప్పాడు, ఇది ఆల్ విన్, అందరూ గెలుస్తారు. వాచ్ బీ పంక్చువల్ అండ్ ఆల్సో మెయింటైన్ బాడీ, కీప్ ఆన్ వాచింగ్ పీపుల్, కీప్ ఆన్ వాచింగ్ రిసోర్సెస్. మంచి సందేశం ఇచ్చారు ఆయన. స్టిల్ మేమందరం కూడా ఆయన ఫాలో అయ్యింది. తిరుపతి రెడ్డి గారు గమ్మత్ ఏంటంటే ఈయన శేషగిరి గారు మహావిష్ణు, ఆయన తిరుపతి గారు, ఒకరు డిపార్ట్మెంట్ పై ఇద్దరికి ప్రశ్న పడగలిగారు. ఆయనేమో సారా మన ప్రొడక్షన్ టైం ప్రవేశించాడు, ఈయనేమో రిజెక్ట్. సార్ సరే సరే బట్ దట్ ఇస్ హౌ స్టిల్ దే మెయింటైన్ ద కైండ్ ఆఫ్ యూనిటీ. వండర్ఫుల్, గివ్ దెమ్ హ్యాండ్. నిజంగా ఆయన అన్నట్టుగా ప్రతిరోజు గొడవ అయినప్పటికీ కూడా ఆ పంచి కొట్టే టైంకి మళ్ళీ అందరూ హాయ్ హాయ్. లంచ్ లోను పంచ్లోను మనం ఉన్నాము. దాని అసలు చాలా రకంగా ఉండేది. అన్నిటికీ మించి బాగా నచ్చింది ఏంటంటే ది ఆర్గనైజింగ్ కంపెనీ. ఆర్గనైజ్ అందరం బయటకు వచ్చాం. దాదాపు 10,000 అయిపోయినట్టు 24 ఏళ్ళు 10,000 అయిపోయింది. 24 years స్టిల్ ఇంతమంది కలిసి ఇంతమందిని కలపడం మన మామూలు విషయం కాదు. కలవడం ఒకటైతే ఇంతమందిని కలపడానికి మన కరుణాకర్ కానీ శ్రీనివాస్ ప్రసాద్ కానీ జగన్ అందరూ కూడా అందరూ కరెంట్లీ నేను గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ కమ్ ట్రైనర్ గా ఉన్నాను. సో ఫారెన్ స్టూడెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ తెలుసుకుంటాము, దాంతో పాటు కన్సల్టెంట్ సర్వీసెస్ కూడా చేస్తుంటాము. సో దట్స్ అబౌట్ మీ. యూ షుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ దట్. ఆ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తేనే ఆల్ విల్ ప్లీజ్ మెయింటైన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ నైస్. ఒకటేసారి మాకు అంతా గుర్తొచ్చేసింది. శ్రీకృష్ణ సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం సార్, శ్రీధర్ గారు, త్రివారెడ్డి గారు, అందరికీ నమస్కారం. చక్కగా ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. నేను పీపీసీలో వచ్చేసి 1989లో ఆంధ్రను వదిలేసి హైదరాబాద్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ విన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వాట్ యు గాట్ జనరల్లీ బిల్డింగ్ సిచ్యువేషన్ అంటే ఇదే అన్నమాట. అందరికీ ఆనందం. అయితే
ఇంకా చెప్పినట్టు మనం ఇప్పుడు వదిలేసి పాతికేళ్ళు అయిపోయింది అంటున్నారు కదా, అంటే దాంతో దాదాపు మన అందరం కూడా 50 ఏళ్ళ కన్నా ఎక్కువ వయసు వాళ్ళనే ఉన్నాం అనిపిస్తున్నారు. బహుశా మోస్ట్లీ 50 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ వయసులో మనందరికీ కావాల్సిన ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను నా స్పీచ్. ఈ వయసులో మనకు కావాల్సింది ఏంటంటే, చాలా మంది కోరుకునేది నన్ను గౌరవించాలి, నా మాట వినాలి, నా దగ్గరకు వచ్చి పలకరించాలి, నా సలహా తీసుకోవాలి. ఇటువంటి కోరికలు సాధారణంగా ఈ వయసు వాళ్ళందరికీ ఉంటాయి. సో దీనికి ఒక మంచి సొల్యూషన్ చెప్తా అవుతాను అనుకున్నాను అనమాట. ఆ సొల్యూషన్ ఏంటంటే, మీరు అందరి మాట వినండి, మీరు అందరినీ గౌరవించండి, మీరు అందరినీ కలవండి. దేనికైనా ఫస్ట్ మనం చేస్తేనే మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాం. డెఫినెట్లీ వన్స్ అగైన్ కరుణాకర్ ఆర్గనైజర్స్ అందరికీ నా కృతజ్ఞతలు వచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ దెమ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. మీరు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే అందరూ మోటివేట్ అయ్యి ఇంకా విల్ డూ వెరీ గుడ్ ఇన్ లైఫ్ అండ్ ఆల్ విన్ అని మీరు ప్రూవ్ చేసుకుంటాం. Thank you. వాళ్ళ అచీవ్మెంట్స్ ఒకసారి వాళ్ళు చెప్పిన తర్వాత మేము వాళ్ళని ఫెలిసిటేట్ చేయాలనుకుంటున్నాం. అదర్స్ ఎవరు బాధపడడానికి లేదు. నెక్స్ట్ మీటింగ్ లో మేము కంటిన్యూ. హలో భాస్కర్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. భాస్కర్ is just introduce and tell your resume. మనకు నేను అడ్మిన్ అనమాట. అండ్ నేను 87 to 94 మన ఆర్మీలో చేసినాక 94 నుంచి 30 ఏళ్ళుగా హైదరాబాద్లో చేసి మన మీద రిటైర్ అయిపోయాను. అండ్ ఈ స్టేజ్ మీద చూడండి ఒక రిక్వెస్ట్ మీ అందరికీ, ఆర్మీస్ గ్రూప్లో నా అందరికీ మన లాబింగ్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన పిల్లలు కానీ కొన్ని మంచి పొజిషన్లో ఉండొచ్చు, లేకపోతే ఆపర్చునిటీస్ కానీ లేకపోతే గొప్ప ఫ్యాక్టర్ ఉండొచ్చు. అలాంటి గ్రూప్లో పెట్టి షేర్ చేసుకుంటే మన అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా దాని వల్ల లాభపడవచ్చు. అండ్ నా గ్రూపుల్లో సోదరులు కూడా ఉన్నారు. దయచేసి జనరల్ డ్రైవర్స్కి ఏం కామెంట్ లాంటివి పెట్టవద్దు, ఇది ఒక్కటే. అండ్ సభని ఇక్కడ ఉన్న పెద్దలకి నా వందనాలు, నా సోదరి సభను నమస్కరించాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ చూడండి సార్. థ్యాంక్ యూ సార్. Fashion designing and beauty courses. So after that also I have achieved my Guinness World Record in making crochet garments twice. That's a great achievement for me because I never gave up in life. Adi chinna chinnaga nerchukunnani, I kept on doing that, and today I am a proud Guinness World Record holder. Guinness World Record lo na peru undi. That is a great thing for me.
Thank you so much. Thank you so much. సోమయ్య గారు ఇంకా